హలో అన్న, అందరికి నమస్తే. ఒక యూరియా బస్తాల కోసం అయితే ఒక రైతు అయితే నానా తిప్పలు పడుతున్నాను. ఎందుకంటే 4 రోజుల నుంచి చూస్తున్నా ఆన్లైన్లో నాకు యూరియా బస్తాలు కావాలి, పిండి చల్లే టైం అయింది. బుక్ చేద్దామంటే మా మండలంలో 2400 బస్తాలు నేను చూపిస్తుంది. బుక్ చేద్దామని చూస్తే మా మండలం ఓపెన్ చేస్తే ఏ ఊళ్ళోనైనా బస్తాలు కానీ చూపిస్తుంది, 0 అని చూపిస్తుంది. ఇప్పుడు నేను పిండి చల్లాలన్నా ఎట్లా చల్లాలి? ఈ ఆన్లైన్ సిస్టమ్ ఎందుకు తెచ్చారో అర్థం కావట్లేదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారన్న రైతులు, వాళ్ళు ఎట్లా బుక్ చేస్తారు చెప్పండి? అవునా కదా? నాకు తెలిసి అయితే గవర్నమెంట్ అయితే ఎంత తొందరగా ఈ ఆన్లైన్ సిస్టమ్ తీస్తే అంత మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఆన్లైన్ సిస్టమ్ అయితే నచ్చలేదన్న. ఒక రైతు నాకు తెలిసే జీవితంలో కూడా ఇలా ఊహించేటట్టుంది. ఒక యూరియా బస్తాల కోసం ఇంత తిప్పల వాడాల్సి వస్తుంది. అందులోటి మళ్ళీ ఒక యూరియా బస్తా కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని నాకు తెలిసి ఒక రైతు ఊహించాడు. అవునా కదా? రైతే రాజు అంటారు. ఏడైతున్నా రాజు రైతు. నాకు తెలిసి జీవితంలో ఒక రైతుకున్నంత కష్టం ఎవరికి ఉండదన్న. ఏదో మీరు కార్లల్లో, ఏసీలల్లో, మంచి మంచి బిల్డింగ్లల్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని 100 ముచ్చలు చెప్తారన్న రైతే రాజు అని. కానీ రైతు ఎప్పటికైనా రాజు కాలేడు. ఎంత పెట్టుబడి పెట్టైనా వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టాలనే ఒక ఆలోచన, ఒక తపన తప్పించి రైతుకి ఒక 2 రూపాయలు మనం సంపాదించుకుందాం, వెనకేసుకుందాం, బంగ్లాలు కొందాం, బిల్డింగ్లు కొందామని ఇప్పుడు రైతుకి ఆలోచన కూడా రాదు. అవునా కదా? ఎప్పుడైనా మంచిగా ఆలోచిస్తాం కదా, వాళ్ళకే చెడు జరుగుతుంది. అందులో ఫస్ట్ ఉండేది మాత్రం ఒక రైతు. అందరి గురించి మంచిగా ఆలోచిస్తాడు, దేశానికి అన్నం పెట్టాలని. కానీ ఆ రైతుకే అన్యాయం జరుగుతుంది. కానీ వాటి గురించి అయితే వాళ్ళు మాట్లాడరు. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ దయచేసి ఈ ఆన్లైన్ సిస్టమ్ని అయితే రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే రైతులకైతే మస్తు ఇబ్బంది అవుతుంది. అది తిరిగేటోళ్ళకి తెలుస్తుంది అన్న. ఇది మా మండలం మీ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరి కాంచి. ఆడికి పోవాలి, తీసుకురావాలి, చల్లాలి, ఆటో మాట్లాడుకోవాలి. ఎంత ఇబ్బంది అవుతుంది అన్న రైతులకి. అదేదో ఆన్లైన్ సిస్టమ్ లేకపోతే ఊళ్ళోనే బస్తాలు ఉంటాయి. మనం ఎప్పుడు వేసుకోవాలనుకుంటే అప్పుడు పోయి షాప్ కాడికి పోయి 2 బస్తాలు వేసుకొని వచ్చి పొలానికి చల్లుకుంటాం. కానీ అట్లయినా సరే పర్వాలేదు, ఆన్లైన్లో ఉంటే సరే ఏడుకోక్కడికైనా పోయి తిప్పల పడతాం. కానీ ఆన్లైన్లో కూడా నువ్వు కదన్న 4 రోజుల నుంచి అన్న ఇబ్బంది పడుతున్నాం. 4 రోజుల నుంచి పిండి చల్లకుండా పొలానికి ఆపినాం. పొలం మొత్తం పల్లగా అయింది. ఏం చేయాలన్న? అవుతాడు ఇంకా రాజు రైతు? మీ దృష్టిలో అవుతాడేమో, కానీ రైతు అయితే ఎప్పుడైతే రాజు అయితే కాలేడు. అవునా కదా? దయచేసి ఇప్పటికైనా యాప్ని క్యాన్సిల్ చేసి, రైతులు మస్తు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతులకి ప్రతి ఒక్కరికి యూరియా బస్తాలు అందాలని, అందేలాగా గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. జై జవాన్, జై కిసాన్.